ఎస్ రైట్ నౌ మాజీ మంత్రి వైసీపీ నేత బొత్స సత్యనారాయణ మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. అని ఆయన వచ్చి ఇది చట్టవిరుద్ధం, ప్రభుత్వం ఆ కార్యక్రమం చేయడానికి వీల్లేదు, దానికి కొన్ని ప్రొసీజర్స్ ఉన్నాయి, అవి ఫాలో అవ్వలేదు, దీనివల్ల రాష్ట్రం తాలూకా ఫ్యూచర్ ఆర్థిక పరిస్థితికి చాలా ఘాతం కలుగుతుంది, ఇబ్బంది వస్తుంది అని చెప్పాడు. చెప్పలే కాదు, దాని మీద ఇంతకు కొట్టు కూడా వెళ్ళింది పార్టీ. ఎస్, ఎందుకు ఇది తప్పని కోర్టులో పెండింగ్ ఉంది. అంతకుముందు కూడా వీటి మీద ఏపీ బెవరేజ్ కార్పొరేషన్ లోన్ తీసుకొస్తే తెలుగుదేశం పార్టీ అంతకుముందు కూడా కోర్టుకెళ్ళింది. ఆ కోర్టు వచ్చి కొట్టేసింది. ఏమని? నో, ప్రభుత్వానికి హక్కు ఉంది, ప్రభుత్వం ఈ నామ్స్ ప్రకారమే విత్ ఇన్ ది లిమిట్స్ లోనే ఆ కార్యక్రమం చేస్తుంది అని. తేడా ఇది. దానికంటే దేశత్వం అంటే ఏం దేశత్వం? నువ్వు చేసిన దేశత్వం, మీరు చేస్తున్న దేశత్వం. దీని తాలూకు మొత్తం ఎవ్రీథింగ్ అంతా కూడా దానికన్నా తీసుకొస్తాను. నేను కూడా టైంలో గవర్నర్ గారిని కలిసి ఈ రాజ్యాంగ ఇది చట్టవిరుద్ధ కార్యక్రమం జరుగుతుందని చెప్పడానికి వచ్చాను. ఆ లోపల నాకు 15 రోజులు బాగలేక వెళ్ళలేకపోయాను. ఇంకా విశాఖపట్నం మనం చూస్తున్నాం. ఇవాళ పత్రికలో చూశారు, ఇవాళ అంతకుముందు 2 రోజుల ముందు చూశాను, ఒక వారం రోజుల ముందు చూశాను. ఇప్పుడు ఒక పత్రిక అయితే పొద్దున్న రాశారు. నాకు ఒక పత్రిక అదే, అన్ని పత్రికలు అయితే పార్కులకు అప్డేట్ చేస్తారని. ఇష్టవాద్యంగా టీడీఆర్ ఇచ్చుకుంటానని. మరి ఏమవుతుంది గవర్నెన్స్? అంటే దొరికింది కదా అవకాశం అని చెప్పి దోచిడమే. సంవత్సరం నుంచి చూశాను. అబ్బా, ఎన్నికల ముందు ఈ సంవత్సరకాలం నేను చూశాను ఎన్నో ప్రెస్ కాన్ఫరెన్స్ లో వైసీపీ వచ్చి భూములు తీసేశారు, ఇక్కడ వైసీపీ వచ్చి టీడీఆర్ లో డబ్బు కొట్టేశారు, వైసీపీ అధికారంలో వచ్చి చేశారు. ఏది మరి సంవత్సరాల అధికారులు మీరే ఉన్నారు కదా, మరి చెప్పండి, పేర్లు చెప్పండి, రికవరీ పెట్టండి, చేసిన వాళ్ళు శిక్షించండి. ఎందుకు శిక్షించరు? ఎందుకు కార్యక్రమాలు చేయరు? అంటే మాట ఊరికేనా చెప్పండి, పని చేయరా? సాక్షాత్తు నిన్న రేపు లెటర్ తయారు చేశాను ముఖ్యమంత్రి గారికి, చీఫ్ సెక్రటరీకి, అందరికి కలిసి మీకు లెటర్ రిలీజ్ చేస్తారు రేపు. ఆ విషయాన్ని ఇక్కడ జరుగుతున్న భూభాగత్వం రేపు నేను లెటర్ మీద తీసి ఆ విషయాలు కూడా నేను చెప్తాను. నేనే కాదు, సాక్షాత్తు అధికారులు కొంతమంది ఎమ్మెల్యేలు కూడా లెటర్ వచ్చారు. వాళ్ళు ఎందుకు రాశారు నాకు తెలియదు, కానీ నేను రాస్తున్నాను. వాళ్ళు అప్పక రాశారా, అప్ప రాశారా, లేకపోతే దాదాపు వచ్చింది తెలియదు, కానీ ఇది అంతకుముందు కూడా చెప్పారు. నేను అంతకుముందు ఎప్పుడు సిట్ వేసాము, ఆ సిట్టి భూములు బయటికి పెట్టండి, నిజాయితీ నిరూపించుకుని అప్పుడు నేను మరి నువ్వేది తెలియదంటే నేను అధికారం ఉన్నప్పుడు నా మాట చల్లలేదు, నేను చేయలేకపోయాను, దానికి నేనే సిగ్గుపడుతున్నాను కూడా చెప్పాను. మీరు చేయండి అని చెప్పాను, ఎందుకు చేయట్లేదు? అప్పుడు మమ్మల్ని వేరే చూపెట్టినాడు. ఎందుకు చెప్పానండి నేను? ఈ రాష్ట్రంలో పరిపాలన లేదు, డొలతనం బయటపడిపోతుంది, సంవత్సర కాలంగా ఇచ్చిన వాగ్దానాలని నెరవేర్చడంలో విఫలమయ్యారు, అవి చేయాలనే చిత్తశుద్ధి లేదు. సుమారు 1,30,000 కోట్ల రూపాయలు 50 నుంచి 50,000 కోట్ల వరకు అప్పు తీసుకొచ్చారు. 1,50,000 కోట్లు అంటే మాట్లాడండి. ఒక సంవత్సరం ఏం చేశారంటే ఏం లేదు.
కొన్ని ప్రజలకి ఏమైనా జగన్మోహన్ రెడ్డి ఇచ్చినట్టు మీరు ఏమైనా బటన్ నొక్కి ఇచ్చారా? లేదు, ఒక 1000 రూపాయలు పెంచిన తప్ప నువ్వు ఇచ్చారు. ఊరు కట్టాల్సిందిగా మాట్లాడుతున్నారు. చాలా బాధ అనిపిస్తుంది. బ్రేకింగ్ లో చూస్తున్నాం. మల్కాజ్గిరి కోర్టులో హెచ్సీఏ కేసు నిందితులు బెయిల్ పిటిషన్లు దాఖలు చేశారు. 5 నిందితులు హెచ్సీఏ అధ్యక్షుడు జగన్మోహన్ రావు, ట్రెజరర్ శ్రీనివాసరావు, సీఈఓ సునీల్, రాజేంద్ర యాదవ్, కవిత బెయిల్ పిటిషన్లు దాఖలు చేశారు. మరోవైపు హెచ్సీఏ కేసులో కస్టడీ పిటిషన్ దాఖలు చేశారు సిఐడి అధికారులు. 14 రోజుల రిమాండ్లో ఉన్న 5 సిఐడి కస్టడీ కోరింది. 10 రోజుల కస్టడీకి ఇవ్వాలని మల్కాజ్గిరి కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. కస్టడీ బెయిల్ పిటిషన్లపై ఎల్లుండి కోర్టు విచారించనుందని తెలుస్తోంది. బ్రేకింగ్ లో చూస్తున్నాం. మల్కాజ్గిరి కోర్టులో హెచ్సీఏ కేసు నిందితులు బెయిల్ పిటిషన్లు దాఖలు చేశారు. 5 నిందితులు హెచ్సీఏ అధ్యక్షుడు జగన్మోహన్ రావు, ట్రెజరర్ శ్రీనివాసరావు, సీఈఓ సునీల్, రాజేంద్ర యాదవ్, కవిత బెయిల్ పిటిషన్లు దాఖలు చేశారు. మరోవైపు హెచ్సీఏ కేసులో కస్టడీ పిటిషన్ దాఖలు చేశారు సిఐడి అధికారులు. 14 రోజుల రిమాండ్లో ఉన్న 5 సిఐడి కస్టడీ కోరింది. 10 రోజుల కస్టడీకి ఇవ్వాలని మల్కాజ్గిరి కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. కస్టడీ బెయిల్ పిటిషన్లపై ఎల్లుండి కోర్టు విచారించనుందని తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించి లేటెస్ట్ ఇన్ఫో అందించడానికి మా కరెస్పాండెంట్ రత్న కుమార్ సిద్ధంగా ఉన్నారు. రత్న, మల్కాజ్గిరి కోర్టులో బెయిల్ పిటిషన్లు అయితే దాఖలయ్యాయి. అండ్ మరోవైపు చూస్తే కనుక సిఐడి అధికారులు కూడా దాఖలు చేశారు పిటిషన్లు. ఏం జరుగుతోంది? హెచ్సీఏలో జరిగినటువంటి అక్రమాలకు సంబంధించి ఫోర్జరీ సంతకాల కేసులో ఇప్పటికే హెచ్సీఏ అధ్యక్షుడు జగన్మోహన్ రావుతో పాటు అతని యొక్క పాలకవర్గ సభ్యులు అరెస్ట్ అయ్యి జ్యుడిషియల్ రిమాండ్ లో భాగంగా కొంతమంది మొత్తం అంటే పురుషులందరూ కూడా ఇటు చల్లపల్లి జైలులో ఉన్నారు. ఉన్నటువంటి మహిళా నిందితురాలు కవిత, ఆమె చెంచల్గూడలోని మహిళా జైలులో ఉంది. అయితే వీళ్ళంతా ఇప్పుడు బెయిల్ కోసం మల్కాజ్గిరి కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తాము ఇప్పటికే వీటన్నిటికి సంబంధించి తమ యొక్క ప్రమేయం లేదు అనేది ప్రూవ్ చేసుకోవడంలో భాగంగానే ఈ యొక్క బెయిల్ పిటిషన్లు దాఖలు చేసినట్లుగా తెలుస్తోంది. ఈ యొక్క బెయిల్ పిటిషన్ల విచారణను మల్కాజ్గిరి కోర్టు సోమవారం నాడు విచారణకు తీసుకోబోతోంది. ఇక ఇదిలా ఉంటే నిందితులందరినీ కస్టడీకి ఇవ్వాలంటూ 10 రోజుల పాటు కస్టడీని కోరుతూ సిఐడి పోలీసులు సైతం మల్కాజ్గిరి కోర్టులో కస్టడీ పిటిషన్ను దాఖలు చేశారు. సో ఒకవైపున ఇటు సిఐడి పోలీసుల కస్టడీ పిటిషను, మరోవైపు నిందితుల యొక్క బెయిల్ పిటిషను, ఈ 2 పిటిషన్లను ఒకేసారి సోమవారం నాడు విచారణ చేయబోతోంది మల్కాజ్గిరి కోర్టు. మరి బెయిల్ వస్తుందా లేకపోతే కస్టడీకి ఇస్తారా అనేది ప్రస్తుతానికి యొక్క సస్పెన్స్ అనేది స్టార్ట్ అయింది. సోమవారం నాడు దీనికి ఒక ఫుల్ స్టాప్ అనేది పడబోతోంది. ఇక బెయిల్ పిటిషన్లకు సంబంధించి మాట్లాడుకున్నట్లయితే ఎవరైతే ఇటు హెచ్సీఏకు సంబంధించిన విషయంలో అక్రమాలు జరగలేదు, తనని వ్యక్తిగతంగా టార్గెట్ చేసి ఇబ్బందులకు గురి చేస్తున్నారనేటువంటి విషయాలన్నింటినీ కూడా మీడియాతో మాట్లాడే ప్రయత్నం చేశారు జగన్మోహన్ రావు. అయితే ఆ సమయంలో పోలీస్ అధికారులు మీడియాతో మాట్లాడనివ్వలేదు కాబట్టి వీటన్నిటికి సంబంధించి ఒక వివరణ ఇచ్చుకున్నటువంటి ప్రయత్నంలో భాగంగానే తనను నిర్దోషిని అని ప్రూవ్ చేసుకోవడం కోసం ఈ యొక్క బెయిల్ పిటిషన్లు దాఖలు చేయడం జరిగింది. అతనితో పాటు అతని యొక్క పాలకవర్గ సభ్యులు కూడా ఈ యొక్క బెయిల్ పిటిషన్లను దాఖలు చేశారు. మరి వారికి బెయిల్ వస్తుందా లేదా అనేది వేచి చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇందులో ఏటుగా ఉన్నటువంటి మరొక వ్యక్తి ప్రస్తుతానికి పరారీలో ఉన్నాడు కాబట్టి అతని కోసం సిఐడి పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. ఇక ఇదిలా ఉంటే ఈ 5 ప్రస్తుతం అదుపులో ఉన్నటువంటి 5 కస్టడీకి ఇవ్వాలంటూ కూడా సిఐడి పోలీసులు కస్టడీ పిటిషన్లు దాఖలు చేశారు. మొత్తం 10 రోజుల పాటు తమకు కస్టడీకి అప్పగించాలంటూ కూడా ఈ యొక్క కస్టడీ పిటిషన్లో కోరటం జరిగింది. కస్టడీకి అప్పగిస్తే అసలు హెచ్సీఏలో ఏ రకంగా జగన్మోహన్ రావు రంగప్రవేశం చేశాడు,
ఇప్పటి వరకు అతను ఇటు సిఐడి పోలీసులు చేసినటువంటి ఎంక్వైరీలో భాగంగా దర్యాప్తులో అతను శ్రీచక్ర క్లబ్ పేరుతో అక్రమంగా సంతకాలను ఫోర్జరీ చేసి కృష్ణ యాదవ్ అనేటువంటి వ్యక్తి యొక్క సంతకాలను ఫోర్జరీ చేసి క్లబ్ మెంబర్ గా శ్రీచక్ర క్లబ్ లో చోటు సంపాదించుకొని ఆ రకంగా ఇటు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఎన్నికల్లో పోటీ చేసేటటువంటి విషయం అనేది ఉంది కాబట్టి దీని మీద పూర్తిగా అన్ని విషయాలను తెలుసుకున్నటువంటి ప్రయత్నంలో భాగంగానే కస్టడీకి తీసుకోబోతోంది సిఐడి పోలీసులు. మరోవైపు ఇటు జరిగినటువంటి అక్రమాలకు సంబంధించి దాదాపు అతను అధ్యక్షుడిగా నియమించబడిన తర్వాత 170 కోట్ల రూపాయల అవినీతి అనేది జరిగింది, నిధుల గోల్మాల్ అనేది జరిగింది. హైదరాబాదు క్రికెట్ అసోసియేషన్ కాస్త హై లెవెల్ కరప్టెడ్ అసోసియేషన్ గా మారిపోయింది అనేటువంటి అభియోగాల నేపథ్యంలోనే వీటన్నిటిని కూడా ప్రూవ్ చేసేందుకు ఇటు సిఐడి పోలీసులు దర్యాప్తు ముమ్మరంలో భాగంగానే కస్టడీకి తీసుకొని వీళ్ళని విచారిస్తే ఖచ్చితంగా అసలు ఎంత మేర అవినీతికి పాల్పడ్డారు, ఎన్ని కోట్ల రూపాయల నష్టం జరిగిందనేది కూడా స్పష్టంగా తెలిసినటువంటి అవకాశాలు ఉంటాయి. కాబట్టి అందులో భాగంగానే కస్టడీ పిటిషన్ దాఖలు చేసి 10 రోజుల పాటు కస్టడీకి అప్పగించాలని కోరటం జరిగింది. ఇక ఇదిలా ఉంటే మరోవైపు ఎస్ఆర్హెచ్ అలాగే హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ మధ్య జరిగినటువంటి వివాదం ఏదైతే ఉందో అందులో సైతం తమను వ్యక్తిగతంగా ఇబ్బందులకు గురి చేశారు అనేటువంటి విషయాన్ని ఎస్ఆర్హెచ్ మేనేజ్మెంట్ తెలియజేసిన తర్వాత అసలు ఏ రకంగా క్రికెట్ ప్లేయర్స్ కావచ్చు టీం మేనేజ్మెంట్లను ఐపీఎల్ లో ఇబ్బందులకు గురి చేసినటువంటి విషయాలను కూడా తెలుసుకునేటువంటి అవకాశాలు ఉన్నాయి. కేసు దర్యాప్తును మరింత ముందుకు తీసుకెళ్లి నిందితులు చేసినటువంటి అవినీతిని బయటపెట్టేందుకు అనేక కీలక విషయాలను వెలుగులోకి రావాలంటే వీళ్ళందరినీ కూడా కస్టడీకి తీసుకోవాల్సినటువంటి అవసరం ఉన్న నేపథ్యంలోనే కస్టడీ పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. మొత్తానికి ఈ 2 పిటిషన్లు సోమవారం నాడు విచారణకు రాబోతున్నాయి. మరి నిందితులకు బెయిల్ ఇస్తుందా కోర్టు, లేకపోతే సిఐడి పోలీసులు కోరిన విధంగా కస్టడీకి అప్పగిస్తుందా అనేది సోమవారం నాడు ఒక స్పష్టత అయితే వచ్చేటువంటి అవకాశం ఉంది. ఓకే, థ్యాంక్ యూ. జనగామ జిల్లా షామీర్పేటలో రైతులు ధర్నాకు దిగారు. బొమ్మకూరు డ్యాం నీరు విడుదల చేయాలంటూ వారంతా డిమాండ్ చేస్తున్నారు. బొమ్మకూరు డ్యాం కింద 20 గ్రామాల రైతులు ఆధారపడి జీవిస్తున్నారు. వర్షాలు లేక నానా ఇబ్బందులు పడుతున్నారు. డ్యాం నీటిని అడిగితే పీడీ యాక్ట్ అంటూ బెదిరిస్తున్నారని రైతులు వాపోతున్నారు. ప్రభుత్వం స్పందించి సాగునీరు అందించాలని అన్నదాతలు కోరుతున్నారు. సిద్దిపేట ప్రధాన రహదారిపై రైతులు ఆందోళన చేపట్టారు. అందరు రైతులకు బాధ ఏంటంటే 21 వర్షాకాలంలో కాలం కావట్లేదు. ఈసారి కాలం కాకుండా కూడా నాట్లు పోసి 25 రోజులు అవుతుంది. 20 రోజుల నుండి బొమ్మకూరు డ్యామ్ నిండుంది. అక్కడ పోయి అడిగితే మా చేతిలో ఏం లేదు, ప్రభుత్వం నుంచి పైన ఆదేశాలు రావు అంటున్నారు. పైన ఆదేశాలు కావు, రైతమా ఆదేశాలు ముఖ్యమా? వెంటనే బొమ్మకూరు డ్యామ్ నుంచి నీటి విడుదల చేసి రైతుల కష్టాలు రైతులే ఓట్లయితే రైతులు ఓట్లయితేనే గెలిచి ఇలా ముఖ్యమంత్రి అయినావు, రైతులు ఓట్లు అయితే గెలిస్తే ముఖ్యమంత్రి అయినావు. ఈ రోజు రైతుల పక్షపాతి కాకుండా ఏదో నీ ముండి వైఖరి చేస్తూ అధికారులు కూడా ఇంత చేసినా కూడా ఒక్క అధికారి కూడా ఇక్కడికి వచ్చి చేయట్లేదు. అధికారులు వైఖరి నశించాలి. ఇంత ప్రభుత్వం చేసినా కూడా ఒక్కరు కూడా స్పందించి ఇప్పటి వరకు కూడా ఒక్క అధికారి కూడా ఇక్కడ రాకపోవడం. ఇరిగేషన్ డిపార్ట్మెంట్ 24 గంటలు ప్రజలకు రైతులకు అందుబాటులో ఉండాలి. ఇప్పటి వరకు కూడా ఒక రైతు కూడా ఫోన్ చేయలేదు. అధికారుల ముండి వైఖరి నశించాలి. కంపల్సరీ ఇక్కడికి వచ్చేంత వరకు మేము ధర్నా విరమించాం. కంపల్సరీ వచ్చి మాకు హామీ ఇస్తేనే ధర్నా విరమిస్తామని కోరుకుంటున్నాం. పంటలకు నీళ్లు రావాలంటే రోడ్లు ధర్నా చేయాల్సిన పరిస్థితి. దానికంటూ అధికారులకు ఒక ప్లానింగ్ లేదు. ఎప్పుడు నీటిని విడుదల చేయాలి, ఏ టైం కు రైతులకు నీరు అందించాలనే ప్లానింగ్ అనేది ప్రభుత్వం దగ్గర లేదు. నార్లు పోసుకొని ఇప్పటికి 25 రోజులు అవుతుంది. కానీ వర్షాధార తక్కువ ఉన్నది. భూగర్భ జలాలు ఎండిపోయినాయి. బోర్లు పోస్తలేం, బాయిలలో నీళ్లు ఎండిపోయినాయి. కనీసం ఈ వాగు ద్వారా, ఈ డామ్ ద్వారా, నీళ్లు కెనాల్ ద్వారా నీటిని అందించిన మాత్రాన కొంచెం ఎకరం ఉన్న రైతు ఒక 20 గుంటలన్న నాటేసుకునే అవసరం ఉన్నది. కాబట్టి మేము అధికారుల
కనీసం అనుపడి రైతులు వెంకిరాల, ఎర్రగొల్లపాడు, గోపరాజపల్లి, మరిగాడి చుట్టుపక్కల కనీసం 1000 ఎకరాల నీటి మీద బొమ్మకూరు డ్యామ్ మీద ఆధారపడే రైతులందరూ పోయి అధికారులను మొరవించుకుంటారు. ఒక 20 రోజుల నుంచి అధికారులను ప్రాధాయపడడం జరుగుతుంది. సార్ ఒకసారి డ్యామ్ లేపండి, మాకు ఆ నీటి వస్తే కనీసం గొడ్ల నీళ్ళ మన పశువులకు వాటర్ అని అందుతాయి, జర బోర్లు కొంచెం పోతాయి, నీళ్ళు నారునన్న కాపాడుకునే పరిస్థితి ఉంటుందని రైతులను అధికారులను అడిగితే బన్సీలాల్ గారు మీరు కనుక డ్యామ్ ఏ మాత్రం లేపినా కూడా కెనాల్ లేపినా మీ మీద పీడీ యాక్ట్ పెట్టి జైలుకు పంపడం జరుగుతుందని అధికారులు. బ్రేకింగ్ లో చూస్తున్నాం. త్వరలో దేశవ్యాప్తంగా ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ జరగనుంది. ఆగస్టులో ప్రారంభించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం సన్నాహాలు చేస్తోంది. ప్రత్యేక సవరణకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూనే సుప్రీంకోర్టు ఈసీకి కొన్ని సూచనలు చేసింది. బీహార్ తర్వాత అసెంబ్లీ ఎన్నికలు జరిగే బంగాల్, తమిళనాడులో ఇదే ప్రక్రియ కొనసాగించే అవకాశం ఉంది. అతి త్వరలోనే ఈసీ పూర్తి స్థాయి షెడ్యూల్ విడుదల చేసే అవకాశం ఉంది. త్వరలో దేశవ్యాప్తంగా ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ జరగనుంది. ఆగస్టులో ప్రారంభించడానికి కేంద్ర ఎన్నికల సంఘం సన్నాహాలు చేస్తోంది. ప్రత్యేక సవరణకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూనే సుప్రీంకోర్టు ఈసీకి కొన్ని సూచనలు చేసింది. బీహార్ తర్వాత అసెంబ్లీ ఎన్నికలు జరిగే బెంగాల్, తమిళనాడులో ఇదే ప్రక్రియ కొనసాగించే అవకాశం ఉంది. అతి త్వరలోనే ఈసీ పూర్తి స్థాయి షెడ్యూల్ విడుదల చేసే అవకాశం ఉంది. త్వరలోనే దేశవ్యాప్తంగా ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ జరగనుంది. ఆగస్టులో ప్రారంభించడానికి కేంద్ర ఎన్నికల సంఘం కసరత్తు చేస్తోంది. ఇదే అంశానికి సంబంధించి లేటెస్ట్ ఇన్ఫో అందించడానికి మా కరెస్పాండెంట్ రాజు సిద్ధంగా ఉన్నారు. రాజు, త్వరలోనే దేశవ్యాప్తంగా ఓటర్ల జాబితా సవరణ జరగనుంది అని చెప్తూ ఉన్నారు. ఎస్ రమణ, ప్రధానంగా త్వరలోనే దేశవ్యాప్తంగా అంటే ఈ దేశవ్యాప్తంగా కూడా ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ చేసేందుకు ఎలక్షన్ కమిషన్ సిద్ధమవుతోంది. దీనికి సంబంధించి ఇప్పటికే బీహార్లో దీనికి సంబంధించి ప్రత్యేకంగా ఓటర్ల జాబితా ఈ సవరణ అనేది ఒకవైపు జరుగుతూ ఉంది. దీనికి సంబంధించి కొన్ని అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ కొంతమంది ఇప్పటికే సుప్రీంకోర్టులో పిటిషన్లు కూడా దాఖలు చేయడం జరిగింది. ఇప్పటికే దీనికి సంబంధించి నవంబర్లో బీహార్ ఎలక్షన్స్ ఉన్నాయి. ఎలక్షన్స్ ముందు అర్హులైన ఓటర్లను తీసివేయడానికే ఇట్లాంటి కుట్రలు జరుగుతూ ఉన్నాయని చెప్పేసి కూడా కొంతమంది సుప్రీంకోర్టును ఆశ్రయించడం జరిగింది. దీనికి ఎలక్షన్ కమిషన్ కూడా సుప్రీంకోర్టుకు బదులిస్తూ చెప్పడం జరిగింది. స్పెషల్ ఇంటెన్సివ్ ఏదైతే రివిజన్ ఏదైతే ఉందో, ప్రత్యేక సవరణ ఏదైతే ఉందో, ఈ సవరణ ద్వారా ఏదైతే అర్హులైన ఓటర్ల జాబితాలో ఉంచి అనర్హులైన ఓటర్లను తీసివేస్తామని చెప్పేసి కూడా ఇప్పటికే ఎలక్షన్ కమిషన్ కు ఇప్పటికే సుప్రీంకోర్టుకు తెలియజేయడం జరిగింది. దీనికి సంబంధించి ఇప్పటికే సుప్రీంకోర్టు కూడా దీనికి ఓకే చెప్పడం జరిగింది. ప్రస్తుతము బీహార్లో 60% పైగా కూడా ఈ ప్రత్యేక ఓటర్ల సవరణ అనేది కంప్లీట్ అయిందని చెప్పి ఇప్పటికే సుప్రీంకోర్టుకు ఎలక్షన్ కమిషన్ తెలియజేయడం జరిగింది. అయితే త్వరలోనే దేశవ్యాప్తంగా కూడా ఈ ప్రత్యేక సవరణ అనేది జరిగే అవకాశం కనిపిస్తూ ఉంది. దేశవ్యాప్తంగా కూడా ఓటర్లు అసలు ఎందుకంటే చాలా మంది కూడా చాలా రాష్ట్రాలలో కూడా ఈ ఓటర్ల సమస్య అనేది డబుల్ ఓటింగ్ కావచ్చు, అదేవిధంగా అనర్హులైనటువంటి ఓటర్ల జాబితాలో ఉండడం వల్ల ఇవన్నీ కూడా ఇబ్బందులు ఎదుర్కొంటా ఉన్నారని చెప్పేసి కూడా ఎలక్షన్ కమిషన్ సుప్రీం కోర్టుకు తెలియజేయడం జరిగింది. దీనికి సమగ్రంగా
ఏదైతే దేశవ్యాప్తంగా కూడా ఈ యొక్క దీన్ని తీసుకొని ముందుకు వెళ్ళడం ద్వారా అనర్హులైనటువంటి ఓటర్లను తీయడం ద్వారా అదేవిధంగా డబుల్ ఓట్లను ఎలిమినేట్ చేయడం ద్వారా రాబోయే రోజుల్లో ఎలక్షన్స్ ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ జరపడానికి ప్రజాస్వామ్యంలో ఈ యొక్క ఓటర్ల జాబితానే కీలకంగా ఉంటుందని చెప్పి కూడా ఇప్పటికే ఎలక్షన్ కమిషన్ భావిస్తుంది. సుప్రీంకోర్టు కూడా దీనికి ఇప్పటికే ఎలక్షన్ కమిషన్ కు కూడా అనుమతి ఇవ్వడం జరిగింది. ఇప్పటికే దీనికి సంబంధించి పలు అభ్యంతరాలు వ్యక్తమవుతున్నప్పటికీ కూడా సుప్రీంకోర్టు ఎలక్షన్ కమిషన్ తో ఏకీభవించింది. ఈ యొక్క ప్రత్యేక సవరణ ఏదైతే ఉందో దీన్ని ముందుకెళ్లొచ్చని చెప్పి కూడా ఎలక్షన్ కమిషన్ కు సుప్రీంకోర్టు సూచించడం జరిగింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 326 ప్రకారం ప్రతి ఓటరు కూడా భారతీయుడై ఉండాలని చెప్పి కూడా ఇప్పటికే ఇటు సుప్రీంకోర్టు స్పష్టం చేసిన నేపథ్యంలో మరొక వైపు ఏదైతే ప్రత్యేక సవరణ ఓటరు ఏదైతే ఉందో దీనికి సంబంధించి అసలైన ఓటర్లను గుర్తించేందుకు కొన్ని ధృవీకరణ పత్రాలను కూడా ఎలక్షన్ కమిషన్ వెరిఫై చేస్తా ఉంది. ఆ ఓటరు గుర్తింపు కార్డు కావచ్చు, అదేవిధంగా రేషన్ కార్డుతో పాటు ఆధార్ కార్డును కూడా పరిగణలోకి తీసుకోవాలని చెప్పి కూడా సుప్రీంకోర్టు ఎలక్షన్ కమిషన్ కు సూచించడం జరిగింది. ఇన్ని రోజులు కూడా ఆధార్ కార్డును పరిగణలోకి తీసుకోలేదు. ఆధార్ కార్డును కూడా పరిగణలోకి తీసుకోవాలని చెప్పి సూచించడం జరిగింది. అయితే పౌరసత్వానికి సంబంధించి ఆధార్ కార్డు ప్రామాణికం కాదు, కేవలం ఐడెంటిటీ కోసం దీన్ని ప్రామాణికంగా తీసుకోవచ్చని చెప్పి కూడా సుప్రీంకోర్టు ఎలక్షన్ కమిషన్ కు సూచించడం జరిగింది. అయితే త్వరలోనే మిగతా రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు ఏవైతే ఉన్నాయో తమిళనాడు కావచ్చు, ఇటు వెస్ట్ బెంగాల్ కావచ్చు, ఆ రాష్ట్రాలకు సంబంధించి ఎట్లాంటి మరి నిర్ణయం తీసుకుంటుంది ఎలక్షన్ కమిషన్ అనేది ఇక్కడ కీలకంగా మారింది. ఎందుకంటే త్వరలోనే అంటే ఆగస్టు నుంచే కూడా దేశవ్యాప్తంగా కూడా ఈ ప్రత్యేక ఓటరు ఏదైతే సవరణ ఉందో దీన్ని చేస్తామని చెప్పి కూడా ఎలక్షన్ కమిషన్ చెప్తా ఉంది. మరి త్వరలోనే ఎలక్షన్లు జరిగే ఇతర రాష్ట్రాలు తమిళనాడు, వెస్ట్ బెంగాల్ లాంటి రాష్ట్రాల్లో సో ఎట్లాంటి పరిస్థితులు రాబోతా ఉన్నాయి, ఆ రాష్ట్రాల్లో ఎట్లాంటి నిర్ణయం తీసుకుని ముందుకు వెళ్తుంది అనేది ఇక్కడ కీలకంగా మారింది. అంటే కేవలం ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఎలక్షన్స్ ముందే ఇట్లాంటి చేయడం వల్ల కొన్ని రకాలైనటువంటి అనుమానాలకు తావిస్తుందని చెప్పేసి కూడా కొన్ని పార్టీలు ఇప్పటికే సుప్రీంకోర్టు దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. ఇది కేవలం అధికార పార్టీలకు ఏదైతే అనుకూలంగా ఉండేందుకు, అదేవిధంగా కొంతమంది ఓటర్లను అందులోంచి ఎలక్షన్ ఏదైతే అందులో లిస్టులోంచి తీసివేయడానికి ఇది ఒక చాకుగా ఉపయోగించుకుంటున్నారని చెప్పి కొన్ని విమర్శలు వస్తా ఉన్న నేపథ్యంలో మరి ఈ త్వరలోనే ఎన్నికలు జరిగే రాష్ట్రాలలో ఇప్పటికే బీహార్లో 60% పైగా కంప్లీట్ అయింది. మరి వెస్ట్ బెంగాల్, తమిళనాడు లాంటి రాష్ట్రాల్లో ఎన్నికలు కూడా జరగబోతా ఉన్నాయి త్వరలో. సో ఆ రాష్ట్రాలలో ఏ విధంగా దీన్ని సర్వే చేయబోతా ఉన్నారు అనేది ఇక్కడ కీలకంగా మారింది. మొత్తానికైతే త్వరలోనే దేశవ్యాప్తంగా కూడా ఈ యొక్క ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ చేయడానికి ఎలక్షన్ కమిషన్ పూర్తి స్థాయి షెడ్యూల్ కూడా విడుదల చేసే అవకాశం కనిపిస్తా ఉంది. ఇప్పుడు దీనికి సంబంధించి త్వరలోనే ఒక సవరణకు సంబంధించి ఒక షెడ్యూల్, మార్గదర్శకాలను కూడా ఎలక్షన్ కమిషన్ విడుదల చేయబోతా ఉంది. త్వరలోనే ఏవైతే దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఏవైతే నకిలీలు కానివచ్చు, డబుల్ ఓటింగ్ కావచ్చు, ఇట్లాంటివన్నీ ఏవి ఉండకుండా కూడా ఒక సమగ్రమైనటువంటి ఓటర్ లిస్ట్ ను తయారు చేసేందుకు మేము కసరత్తు చేస్తున్నామని చెప్పేసి ఎలక్షన్ కమిషన్ సుప్రీంకోర్టుకు కూడా ఇప్పటికే వెలువరించిన నేపథ్యంలో సుప్రీంకోర్టు కూడా దీనికి క్లియరెన్స్ ఇచ్చిన నేపథ్యంలో త్వరలోనే అంటే వచ్చే నెల నుంచే ఇది పట్టాలెక్కే అవకాశం కనిపిస్తా ఉంది. దేశవ్యాప్తంగా కూడా ఒక సమగ్రమైనటువంటి ఓటర్ సవరణ చేసే అవకాశం అయితే మనకు కనిపిస్తా ఉంది. రమణ. ఓకే, థ్యాంక్ యూ రాజు.